బాండ్లు పంచి బాబు బురిడి సూపర్ 6 హామీలకు మంగళం 3 బడ్జెట్లలోనూ ఇచ్చింది 0. దీనిపై సుప్రీం ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వినతి. నిజంగా నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి ఆ హామీలను బాండ్ల రూపంలో ముద్రించి ప్రతి ఇంటికి పంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సంతకం, పవన్ కళ్యాణ్ గారి సంతకం, ఇద్దరు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ హామీలు ఇచ్చి, హామీలు ఇవ్వడమే కాకుండా గ్యారంటీకి బాండ్లు ఇచ్చి ఇంతలా మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో ఎక్కడా ఉండదు. ఎంత దుర్మార్గం అంటే నిరుద్యోగ వృత్తి కింద యువతకి సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తాం అని బాండ్లలో రాశారు. 3 బడ్జెట్లు, 2 బడ్జెట్లు ఆల్రెడీ అయిపోయినాయి. 2 బడ్జెట్లో గుండు 0, 3వ బడ్జెట్లో కేటాయింపు కూడా గుండు 0. మరి మీరు సంతకాలు పెట్టిన బాండ్లకి శాంక్షిటీ ఏంటి? అదేవిధంగా 18 నుంచి 59 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళ అకౌంట్లో 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 వేస్తాం అని చెప్పడమే కాకుండా బాండ్ల మీద సంతకాలు పెట్టి ఇల్లు పంచారు. ఆ బాండ్లకున్న విలువ ఏంటి? ఆ బాండ్లు పట్టుకొని మేము కేసేయొచ్చా అని మహిళలు అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి మోసపూరిత హామీలు ఇచ్చే రాజకీయ నాయకులందరికీ చెంపపెట్టులా సుప్రీంకోర్టు అదేవిధంగా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు, మేధావులు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేస్తే తప్పిస్తే ప్రజాస్వామ్యం మళ్ళీ పరిడవిల్లే పరిస్థితే లేదు.